వెల్కమ్ టు ఎలైట్ మీడియా. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏవైతే మాటలు పలికారో వాటికి కట్టుబడి ఆయన చట్టాలను చేస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా తను ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంలోనే అనేక దస్త్రాలపైన ఆయన సంతకాలు చేయడం జరిగింది. ముఖ్యంగా చొరబాటుదారులు ఎవరైతే అమెరికాకు వస్తున్నారో వారిపైన పూర్తి స్థాయిలో వారికి చెక్ పెట్టే విధంగా మరి ఆయన తీసుకున్న నిర్ణయాలు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, చొరబాటుదారులు, టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు అమెరికాలో స్థిరపడిపోతున్నారు. వారికి పుట్టే సంతానం కూడా అమెరికా పౌరసత్వం వస్తుంది. కాబట్టి వాటిని చెక్ పెట్టేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఇన్నాళ్ళు జరిగిన ఈ ఏదైతే పౌరసత్వానికి సంబంధించి కార్యాచరణ జరిగిందో ఇకపైన అటువంటి విధానంకు పూర్తి స్థాయిలో చెక్ పెడుతున్నట్లు ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీంతో ఇటు విద్యార్థులు, టూరిస్టులుగా వచ్చి అమెరికాలో సెట్ అవుతున్న వారి పుత్రులు కావచ్చు, లేదంటే వారి సంతానానికి అమెరికా పౌరసత్వం ఇక ఉండదు అని చెప్పి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు ఒక ఉద్వేగభరితమైన సమాచారాన్ని అందించడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సంచలనంగా ఉంటాయని చెప్పి ముందు నుండే అందరూ భావిస్తూ వచ్చారు. అందులో భాగంగా తాను తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామందికి ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికాను రక్షించుకునే అవసరం ఉంది. దేశం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, లేదంటే ఆ దేవుడిని మనం నమ్ముతాం కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు. అందులో భాగంగా ప్రజలందరూ కూడా ఆయనకు సహకరిస్తారు అని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఒకవైపు గతంలో ఒక్కసారి ట్రంప్ అధ్యక్షుడిగా చేసిన తీరును మనందరికీ తెలుస్తుంది. తాజాగా రెండోసారి ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తాను తీసుకున్న నిర్ణయాలు ఇటు అమెరికాలో పుట్టిన వారికి కావచ్చు, అమెరికాలో ఉన్నవారికి చాలా మట్టుకు ఉపయోగపడతాయని చెప్పి ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుని ప్రజలందరి ముందు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చొరబాటుదారులకు చెక్ పెట్టే అవకాశం ఉంది. ఎవరైతే టూరిస్టుగా వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన పిల్లలు ఉన్నారో వారందరూ కూడా ఇక అమెరికా పౌరసత్వం ఉండదు అని చెప్పి నిర్ణయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే అమెరికాలో చదువుకోవడానికి వెళ్తారో ఆ విద్యార్థులు సైతం అమెరికాలో స్థిరపడిపోయేందుకు అక్కడ సన్నాహాలు చేస్తుంటారు. వారి విద్య అయిపోయిన తర్వాత అక్కడే స్థిరపడిపోయి అక్కడున్న ఏదో ఒక ఉద్యోగమో లేదంటే వారి వీసాను ఎక్స్టెండ్ చేసుకోలేక అక్కడే మిగిలిపోయిన వారు పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడ పిల్లల్ని కన్న వారికి కూడా ఈ పౌరసత్వం ఇక రాదు అని చెప్పి ఈ నిర్ణయం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇకపైన అమెరికా ఖచ్చితంగా దేశం కోసం, అక్కడి రాజ్యాంగం కోసం, ఒకవైపు ఇతర ప్రాంతాల నుండి వచ్చి అమెరికాలో స్థిరపడి అన్యాక్రంగా ఉంటున్న వారందరూ కూడా దాడులు చేస్తూ వారికి కావాల్సిన మరి ఆహారం కావచ్చు, లేదంటే డబ్బుల కోసం ఇతరులపైన దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా చెక్ పెట్టేందుకు ఈ ఒక్క సంతకంతో వీటన్నిటి కూడా చెక్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇకపైన ఎవరైతే చొరబాటుదారులు, విద్యార్థులుగా వెళ్ళి స్థిరపడుతున్న వాళ్ళు, లేదు అంటే టూరిస్టులుగా వచ్చి స్థిరపడుతున్న వారికి, వారి సంతానానికి మాత్రం అమెరికా పౌరసత్వం ఇక ఉండబోదు అని చెప్పి ఈ ఒక్క సంతకం ద్వారా ఆయన ప్రజలకు చెప్పారు. దీనిపైన మరి అక్కడున్న ప్రజలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా దేశాల వారు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి నిర్ణయాలు ఎదురవుతాయో, ఎటువంటి అంటే వారికి సంబంధించి ఇతర దేశాలతో కావచ్చు ఇక్కడ అమెరికాకు సంబంధాలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్నది కూడా భవిష్యత్తులో తేలే అవకాశం కనిపిస్తుంది.